దత్తాత్రేయ స్వామివారు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో నివసించే అప్పలరాజు సుమతి అనే దంపతులకు శ్రీపాద వల్లభ స్వామి అవతారంలో జన్మించారని పురాణం చెప్తోంది. 1320వ సంవత్సరంలో అప్పలరాజు సుమతి దంపతుల ఇంట్లో పితృకార్యం జరుగుతున్న సమయంలో వారి ఇంటి ముందు దండ కమండలాలున్న సాధువుగా భవతీ భిక్షాం దేహి అంటూ ప్రత్యక్షమయ్యారట దత్తాత్రేయ స్వామి. కర్మకాండలు జరుగుతున్న వేళలో భిక్షం వేయడం అనర్థమని తెలిసినా వచ్చింది స్వామి అని తెలుసుకున్న సుమతి స్వామికి భిక్షం వేయగా ఆమె చేసిన పనికి సంతృప్తి చెందిన స్వామి 3 ముఖాలు షడ్భుజాలతో ఆమెకు తన దివ్య మంగళ స్వరూపాన్ని చూపి, అమ్మా, నీకు ఏం వరం కావాలనో కోరుకోమని అన్నారు. అప్పుడు ఆమె, నీవు అమ్మా అని నన్ను పిలిచిన మాటనే నిజం చేయమని స్వామిని కోరగా దత్తాత్రేయ స్వామి శ్రీపాద వల్లభ స్వామి అవతారంలో